సో ఫస్ట్ చూడండి, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఆఫ్ ది నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇప్పటికే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదొక ప్రాబ్లం, 23 చేయమన్నాం కదా అని చాలామంది 23లో ప్రాబ్లమ్స్ ఇప్పటికే చేసేసి ఉండి ఆన్సర్లు మెమరైజ్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. బికాస్ 23లో వచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ 24లో రాదు కదా, మోడల్లో వస్తుంది. సో మోడల్ని ఐడెంటిఫై చేయాలి. మీకు ఇలా ఉంది, రేపొద్దున 24లో ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, కేవలం వైర్లు పెట్టారు అంతే. అప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటి అంటే కనుక పొటెన్షియల్ మెథడ్ అని నేను ఒకసారి చెప్పాను ఇదివరకు ప్రీవియస్ క్లాసెస్లో. మీరు ఒకసారి వెతుక్కుంటే నేను రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో బోల్డ్ అన్ని మెథడ్స్ చెప్పానమ్మా, చాలా మెథడ్స్ చెప్పాను. వాటిలో వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటి అంటే ఈ పొటెన్షియల్ మెథడ్. సో పొటెన్షియల్ మెథడ్లో మనం జంక్షన్స్ వెతుక్కుంటాము, ఆ జంక్షన్స్కి పొటెన్షియల్స్ వేస్తాం. మనం వెళ్ళే పాత్లో ఏమీ అడ్డం లేదు, సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. మనం వెళ్ళే పాత్లో రెసిస్టెన్స్ అడ్డం ఉంది, పొటెన్షియల్ మారిపోతుంది. ఇది ఏ పొటెన్షియల్ దగ్గర ఉంది, ఇలా వెళ్ళిన రెసిస్టర్ అడ్డం ఉంది, ఇలా వచ్చిన రెసిస్టర్ అడ్డం ఉంది, అంటే ఇది వేరే ఏదో పొటెన్షియల్, ఇది వేరే ఏదో పొటెన్షియల్. బికాస్ ఇది బి పొటెన్షియల్, కానీ ఇటు వచ్చిన రెసిస్టెన్స్ అడ్డం ఉంది, ఇటు వచ్చినా కూడా రెసిస్టెన్స్ అడ్డం ఉంది. మనకి దేనికి మధ్యలో కావాలి, ఏకి బికి మధ్యలో కావాలి. సో ఇక్కడ ఏ రాస్తాము, ఇక్కడ బి రాస్తాం. మరి సిడి ఉన్నాయి కదా మేడం, ఇది డి అమ్మ, 2 సీలే రాశాను. మరి సిడి ఉన్నాయి కదా మేడం అంటే ఎప్పుడు కూడా ఇలా 2-3 వేరు పొటెన్షియల్స్ ఉన్నప్పుడు జస్ట్ ప్రిఫర్ డైమండ్ షేప్ ఆర్ ట్రయాంగిల్ షేప్. సో ఇందులో ఇక్కడ సి పెడతాను, ఇక్కడ డి పెడతాను. కావాల్సినవి మాత్రం ఎప్పుడు ఆపోజిట్లోనే రాయాలి. ఏకి బికి మధ్యలో అడిగాడు కాబట్టి ఏని బిని ఆపోజిట్లో పెట్టుకుంటాం. 2R ఎక్కడుంది, ఏకి సికి మధ్యలో ఉంది, ఇది 2R. ఆర్ ఎక్కడుంది, ఏకి డికి మధ్యలో ఉంది, ఇది ఆర్. 9R ఎక్కడుంది, సికి డికి మధ్యలో ఉంది, 9R. 6R ఎక్కడుంది, సికి బికి మధ్యలో ఉంది, ఇది 6R. 3R ఎక్కడుంది, డికి బికి మధ్యలో ఉంది, 3R. ఇప్పుడు ఇది చూడడానికి వీట్స్టోన్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ని ఫస్ట్ చెక్ చేస్తాం. ఫస్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనగానే బ్యాలెన్స్డా కాదా చెక్ చేయండి. 2R/6R, 2R/6R ఈజ్ ఈక్వల్ టు R/3R. సరిపోయిందా లేదా, R/3R. ఇది కూడా 1/3, ఇది కూడా 1/3 కదా. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అనగానే ఏం గుర్తు రావాలి, బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్లో ఈ పాయింట్ సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉంటాయి. బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్లో ఈ 2 పాయింట్స్ సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉంటాయి. సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా, 0. అంటే ఇందులో నుంచి కరెంట్ వెళ్ళదు, ఇది లేనట్లే. 2R 6R సిరీస్లో ఉన్నాయి, R 3R సిరీస్లో ఉన్నాయి. సో నీకు ఇక్కడ టోటల్గా వచ్చేదేంటి, 2R 6R సిరీస్లో ఉన్నాయి కాబట్టి 8R, ఇక్కడ R 3R కాబట్టి 4R. ఇప్పుడు చూడండి, ఈ 8R ఈ 4R రెండు కూడా ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఆర్ బిట్వీన్ ఏ బి ఇజ్ ఈక్వల్ టు 8R ఇంటూ 4R బై 8R ప్లస్ 4R. మనకు కావాల్సింది రెసిస్టెన్సే కదా, ఎస్ రెసిస్టెన్స్ మాత్రమే కావాలి. సో ఒక R క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో 4 ఇలా ఉంచండి, వెయిట్, 8 ఇంటూ 4R బై 8 ప్లస్ 4 అంతా 12. 4 1 టైమ్స్, 4 3 టైమ్స్. సో 8/3R అనేది కరెక్ట్ ఆన్సర్. 8/3R అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చిలక ఎవరో, సారీ నేను మెగా రివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదమ్మా. ఇదంతా రివిజన్లో పార్ట్ కాదా, ఇప్పుడు నేను చెప్పే క్లాసు రివిజనా కాదా, దీని ముందు కూడా నేను చెప్పినవన్నీ రివిజన్సా కాదా, అన్ని టాపిక్స్ నేను రివైజ్ చేయడం జరిగిపోయింది. ప్రతి టాపిక్కి 1 షాట్ చేశాను, ప్రతి టాపిక్కి PYQs ఉన్నాయి, ప్రతి టాపిక్కి రివిజన్ ఉంది. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. 2025 వాళ్ళకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ నెట్వర్క్ ఆఫ్ రెసిస్టర్స్ ఈజ్ గివెన్. ఇది మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇది R1 ఈజ్ ఈక్వల్ టు 2 ohms, ఇక్కడ R2 ఈజ్ ఈక్వల్ టు 2 ohms, ఇది R3 ఈజ్ ఈక్వల్ టు 2 ohms, ఇక్కడ R4 ఈజ్ ఈక్వల్ టు 20 ohms, R5 ఈజ్ ఈక్వల్ టు 5 ohms, R6 ఈజ్ ఈక్వల్ టు 2 ohms. కొంచెం లెందీ ప్రాబ్లంలా కనిపిస్తోంది.
ఇక్కడ 24 volts, 3 ohms ఇచ్చారు. 24 volts 3 ohms ఇచ్చారు అంటే 3 ohms ఎలా యాక్ట్ అవుతుంది? 3 ohms అనేది నీకు ఇంటర్నల్ రెసిస్టెన్స్. నువ్వు 3 ohms ఎలా కన్సిడర్ చేయాలమ్మా? ఇంటర్నల్ రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇవన్నీ ఇచ్చేసారు. I4 I5 ఎంత అని అడుగుతున్నారు. I4 I5 అంటే ఏంటి? R4 లోంచి వెళ్ళే కరెంట్ I4, R5 లోంచి వెళ్ళే కరెంట్ I5. సో నీకు ఇప్పుడు I4 I5 కావాలి అంటే I4 is equal to V/R. సో ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయా లేదా? ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి అంటే రెండింటి దగ్గర పొటెన్షియల్ సేమా కాదా? V4 is equal to V5 కాదా? బేసిక్ కాన్సెప్ట్స్. ప్యారలల్లో ఉంటే పొటెన్షియల్ కాన్స్టెంట్, సిరీస్లో ఉంటే కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. పొటెన్షియల్ సేమ్ ఈ రెండింటి దగ్గర. I4 is equal to V4/R4, అలాగే I5 is equal to V4/R5. ఏదైనా ఒకటే కదా, V4 V5 సేమ్. సో మీకు తెలియాల్సిందల్లా ఇక్కడ V4 లేదా V5, ఇక్కడ పొటెన్షియల్ ఎంత కావాలి నాకు. సో పొటెన్షియల్ ఎలా వస్తుంది? పొటెన్షియల్ ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సిరీస్లో ఉన్నాయా లేదా? ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. 2 ohms ప్యారలల్లో ఉన్నప్పుడు ఆర్ ఎఫెక్టివ్ ఎంత వచ్చింది? ఇక్కడ 1 ohm వచ్చిందా? 2 ohm ప్యారలల్, ఆర్ ఎఫెక్టివ్ ఎంత వచ్చిందమ్మా? 1 ohm. ఈ 1 ohm పక్కనున్న 2 ohmతో సిరీస్లో ఉంది. నెక్స్ట్ ఈ 25 రెండు సిరీస్లో ఉన్నాయి. 20 × 5/20 + 5 25 5 టైమ్స్. సో 4 ohms వచ్చింది. ఈ మొత్తం కలిపితే నీకు ఎంత వచ్చిందమ్మా? 4 ohms వచ్చింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సర్క్యూట్ని కనుక మళ్ళీ డ్రా చేసుకోగలిగితే ఇక్కడ నాకు 1 ohm వచ్చింది, పక్కనే 2 ohms అలాగే ఉంది. ఈ మొత్తం కలిపి నాకు 4 ohms వచ్చింది, ఆ పక్కనే 2 ohms ఉంది. ఇదంతా మళ్ళీ మనము ఒక సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేశారు, కానీ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది 3 ohms. ఇక్కడ ఎంతమ్మా? 24 volts. సో ఇప్పుడు 1 2 4 2 3 సిరీస్లోకి వచ్చాయా రాలేదా? మొత్తం ఇవన్నీ సిరీస్లోకి వచ్చాయి. సో I total is equal to V total by R total. V total ఎంత? 24/R total ఎంత? 2 + 1 3 + 4 7 7 + 2 9 + 3 ఎంతమ్మా? 12. సో నీకు కరెంట్ ఎంత వచ్చింది? I total 2 amperes వచ్చింది. ఇప్పుడు ఈ 2 amperes దేంట్లోంచి వెళ్తోంది ఒక్కసారి సరిగ్గా చూసుకోండి. ఇక్కడ నుంచి 2 amperes, ఇందులోంచి కూడా 2 amperes, ఇందులోంచి 2 amperes, ఇందులోంచి కూడా 2 amperes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, అక్రాస్ R3 దగ్గర చూద్దాం. అక్రాస్ R3 V3 is equal to I సేమ్ R3లో నుంచి R6లో నుంచి సేమ్ కరెంట్ వెళ్తుంది. I total into R3 V is equal to IR. I total 2 R3 2. సో V3 ఎంత వచ్చిందమ్మా నాకు? 4 volts. పక్కన పెట్టండి. నెక్స్ట్ అక్రాస్ R6 చూడండి. R6 అంటే V6 కావాలి. I total into R6. I total ఎంత? 2. R6 ఎంత? 2. సో ఇక్కడ ఎంత వచ్చింది? 4 volts. పక్కన పెట్టుకోండి. ఇది V6. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి కదా. R3 R6 సిరీస్లో ఉన్నాయి అంటే కరెంట్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత కరెంట్ మొదలైందో అదే కరెంట్ R3లోంచి వెళ్తోంది, అదే కరెంట్ R6లోంచి వెళ్తోంది. సో సేమ్ కరెంట్ వేసి పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ పొటెన్షియల్ ఎంత వచ్చింది? 4 volts. ఇక్కడ కూడా 4 volts వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడమే. సో ఇక్కడ పొటెన్షియల్ కావాలి, V4 లేదా V5 కావాలి అంటే కరెంట్లు తెలియాలి, మనకి తెలియదు. కానీ ఇక్కడ తెలుసు కదా నాకు 2 ohms ఉంది చూడండి. సో పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కరెంట్ ఏదో ఒక దాంట్లోంచి ఎంత వెళ్తుంది? రెసిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు కరెంట్ ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎంత వెళ్తుందమ్మా? 1 ampere వెళ్తుంది. నీకు టోటల్ కరెంట్ ఇక్కడికి ఎంత వచ్చింది? 2 amperes. 2 ohms అంటే కరెంట్ సమానంగా డివైడ్ అవుతుంది. 2 amperesలో సమానంగా అంటే 1 ampere. సో V1 is equal to V2 is equal to I ఎంతమ్మా? 1 ampere ఇంటూ రెసిస్టెన్స్ ఎంత? 2 ohms. సో ఇక్కడ ఎంత వచ్చింది? 2 volts వచ్చింది. V1 is equal to V2 is equal to 2 volts వచ్చింది. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? టోటల్గా 2 volts వచ్చింది నాకు. 2 volts 4 volts 4 volts. మిగతాదే కదా ఇక్కడ డ్రాప్ అయింది. 2 4 4లోంచి మిగతాదే కదా ఇక్కడ మనకి డ్రాప్ అయింది. సో ఆ మిగతాది అంటే ఏంటి?
పొటెన్షియల్ తెలియాలి ఇక్కడ. ఇది చాలా కొంచెం టఫ్ ప్రాబ్లమే అనుకోవచ్చు. సో ఇది కొంచెం టఫ్ ప్రాబ్లమ్. సో మీరు ఇందులో పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ ఐఆర్ వేసుకుంటే E24 2 into 3 వేసుకుంటే 2 3s are 6 18 volts అనేది V. సో ఇప్పుడు ఈ 18లో నుంచి ఈ పొటెన్షియల్స్ అన్ని రిమూవ్ చేసేయండి. సో 2 + 4 + 4. సో 2 + 4 + 4 ఎంతమ్మా 10. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు 8 volts. అంటే నీకు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందమ్మా 8 volts. సో ఇది ఎంత వచ్చింది 8 volts. ఎప్పుడైతే నీకు పొటెన్షియల్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, కరెంట్ ఫైండ్ అవుట్ చేసేయడమే. సో I4 ఈజ్ ఈక్వల్ టు చేద్దాం. I4 ఈజ్ ఈక్వల్ టు V4 ఎంత 8 బై R4 ఎంత 20. సో ఇది 4 2s are 2/5. సో 2/5 ఆంపియర్స్ ఇక్కడ ఉంది మనకి. సో ఆల్రెడీ ఒకటి వచ్చిందంటే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో రెండోది మీరు సాల్వ్ చేయండి. ఇది కొంచెం లెందీ ప్రాబ్లం, లైట్గా లెందీ ప్రాబ్లం. ఎస్, ఆప్షన్ 4 కరెక్ట్. కానీ ఆప్షన్ 4 మెమరైజ్ చెయ్యొద్దు, మెథడ్ గుర్తుపెట్టుకోండి. మనం ఏమేం చేసాము, పొటెన్షియల్ కరెంట్ పొటెన్షియల్ కరెంట్ మొత్తం V ఈజ్ ఈక్వల్ టు IR మాత్రమే వాడాం. కాన్సెప్ట్ ఏంటి, సిరీస్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది, ప్యారలల్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది. ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది, సిరీస్ కాంబినేషన్లో కరెంట్ సేమ్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించుకుంటూ మనం వాడిన ఫార్ములా ఏకైక ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR, అంతేనమ్మా. సో ఫార్ములా ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మెమరైజ్ చేయొద్దు, మెథడ్ మెమరైజ్ చెయ్యండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ హాలో సిలిండ్రికల్ కండక్టర్ హ్యాస్ లెంత్ 3.14 meters. సో నేను ఎక్కువగా ఇచ్చే సలహా ఏంటి అంటే ఫిజిక్స్లో చేసేటప్పుడు ఖచ్చితంగా గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు. చాలామంది గాల్లో లెక్కలు వేసేస్తున్నారు. నేను మొన్న ఆఫ్లైన్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా చూశాను. షార్ట్ కట్లో అనమాట 2 లేదా 3వ స్టెప్కి తప్పని చేసేయాలి ప్రాబ్లం. అలా రాదు, అన్ని ఫిజిక్స్ రావాలి అంటే ఓపిక ఉండాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, లేదు అంటే ఫైనల్ ఆన్సర్ రాంగ్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చారు, L ఈజ్ ఈక్వల్ టు 3.14 meters. వైల్ ఇట్స్ ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్, అంటే 2 రేడియస్లు ఉన్నాయి మనకి. R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు 4 millimeters, 8 millimeters, మీటర్స్ మిల్లీమీటర్స్ నో మ్యాచింగ్. వెంటనే రాసుకోండి 10⁻³ ఇవి కూడా మిస్ అవ్వకూడదు. మీరు షార్ట్ కట్లో రాసుకునేటప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతాయి. సో షార్ట్ కట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దమ్మా. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్, రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఇచ్చారు మనకి, రెసిస్టివిటీ కూడా ఇచ్చారు చూడండి. రెసిస్టివిటీ 2.4 × 10⁻⁸ ఒమేగా మీటర్స్. రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ N వాల్యూ ఎంత నువ్వు తెలుసుకోవాలి. వీటన్నిటినీ కలుపుతూ నీకు మామూలుగా రెసిస్టెన్స్ కావాలి. R, ρ, L కనిపిస్తున్నాయి అంటే, పోనీ R1 R2 ఏంటి నాకు అర్థం కావట్లేదు పక్కన పెట్టేయండి. కానీ R, ρ, Lని కలిపే నీకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఎన్నుంటే అన్నీ ఆలోచించుకోండి. నీకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే, నాకు గుర్తొచ్చే ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు ρL/A. రో ఉంది, ఎల్ ఉంది, ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏరియా ఎలాగా అంటే దానికోసమే ఈ ఒక్కసారి క్వశ్చన్ని జాగ్రత్తగా చదివితే మీకు సిలిండర్ ఇలా ఉందమ్మా. ఇది ఒక R1, ఇది ఒక R2. సో R1 R2 ఉన్నప్పుడు ఏరియా ఫార్ములా ఏంటి మనకి, సర్కిల్ కదా ఇది. సో ఏరియా ఫార్ములా πr². 2 ఉన్నప్పుడు ఏం చేస్తాం, πr² π ఇంటూ లేదా πr² మైనస్ πr1². ఏది పెద్దది అయితే దాంట్లోంచి చిన్న సబ్ట్రాక్ట్ చేస్తారు. R1 R2 పక్కన పెట్టేసేయండి. ఏది పెద్దదైతే దాంట్లో నుంచి చిన్నది సబ్ట్రాక్ట్ చేస్తారు. సో ఫార్ములా ఏంటి అంటే R ఈజ్ ఈక్వల్ టు ρL/ ఏరియా ప్లేస్లో ఏది పెద్దది, R2 పెద్దది కదా, πr² మైనస్ πr1². సో ρL/ π ఇంటూ R2² మైనస్ R1². R ప్లేస్లో ఎంత ఇచ్చారు మనకి, N × 10⁻³ ఆ N వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఇట్, అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్డ్. సొల్యూషన్ జస్ట్ ఫార్ములా ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సో ఇందులో జస్ట్ 2వ స్టెప్కే మనం ఫార్ములాలోకి వచ్చాం. బేసిక్ ఫార్ములా తెలిస్తే ఆ ఏరియాని πr² రాసుకోవాలి అనే ఐడియా వస్తే ఈ ప్రాబ్లం అయిపోయింది. సో సాల్వ్ చేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎవరో చెప్తున్నారు ఆన్సర్ 2 అని. ఎస్, ఆన్సర్ 2 రాయొచ్చు. ఎస్ అమ్మా.
సో n ప్లేస్లో ఎంత వచ్చింది ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఎ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 90 volts ఈజ్, నేను ఫుల్ సొల్యూషన్ చేసి కరెక్ట్ ఆన్సర్తో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఫుల్ సొల్యూషన్ అలాంగ్ విత్ కీ ప్రొవైడ్ చేస్తాను నేను. ఎ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 90 volts ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 2 resistors ఈచ్ ఆఫ్ 100 ohms. సో డయాగ్రామ్ మనమే గీసుకోవాలన్నమాట. ఒక 100 ohms, ఇంకొక 100 ohms, ఈ రెండు ఒక సెల్కి కనెక్ట్ చేశారు. ఎంతమ్మా అది 90 volts. ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ రెసిస్టెన్స్, దీని మీనింగ్ ఏంటంటే వోల్ట్ మీటర్కి కూడా రెసిస్టెన్స్ ఉంది, వోల్ట్ మీటర్ కూడా ఒక రెసిస్టర్ లాగా పనిచేస్తుంది. అయితే వోల్ట్ మీటర్ ఆమ్మీటర్ అనగానే వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే వోల్ట్ మీటర్ ఎప్పుడూ కూడా ఒక సర్క్యూట్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తారు, ఆమ్మీటర్ ఎప్పుడూ కూడా ఒక సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద బిట్లు బాగానే వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఒక సర్క్యూట్లో ఎప్పుడూ కూడా వోల్ట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ ఆమ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదో ఒక రెసిస్టర్ దగ్గర వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశారు, ఆ వోల్ట్ మీటర్కి కూడా 400 ohms రెసిస్టెన్స్ ఉంది. టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్, ద రీడింగ్ ఆఫ్ ది వోల్ట్ మీటర్ ఎంత, వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత అంటే వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ 400, 100 ఈ రెండు కూడా ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయా లేదా? 400, 100 రెండు కూడా ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ అనగానే ఏం గుర్తుకు రావాలి? పొటెన్షియల్ సేమ్. అంటే 400 దగ్గర పొటెన్షియల్ అన్నా 100 దగ్గర పొటెన్షియల్ అన్నా రెండు సేమ్. నీకు పొటెన్షియల్ కావాలి అంటే తెలియాల్సిన ఏకైక ఫార్ములా V = IR. సో ఇప్పుడు నీకు కరెంట్ కావాలి. సో కరెంట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ మిగిలిన పొటెన్షియలే కదా ఇక్కడ వచ్చేది. రెండో పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, ఓకే. కానీ ఈ రెండిటి ఆన్సర్ ఏదైతే ఉందో అది దీనికి సిరీస్లో ఉంది. సిరీస్లో పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ డ్రాప్ అయిన పొటెన్షియల్ని దీంట్లోంచి రిమూవ్ చేస్తే మిగిలిన పొటెన్షియల్ ఇక్కడ వస్తుందా రాదా? చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టోటల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడు కూడా ఇదే స్టార్ట్ చేయండి, ఐ టోటల్తోనే స్టార్ట్ చేయండి. ఓకే, ఐ టోటల్తో స్టార్ట్ చేయండి. ఐ టోటల్ = B total బై R టోటల్. ఇప్పుడు R టోటల్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఈ రెండింటికి ప్యారలల్ కాంబినేషన్ వేయండి. 400 × 100 బై 400 + 100, రైట్? సో 500. సో 500లో ఒకటి పోతుంది మనకి. సో 400/5 ఉంటుంది. సో ఆన్సర్ 80 ohms. ఇక్కడ ఎంత వచ్చింది? నాకు 80 ohms వచ్చింది. ఈ 80 ohms ఈ 100 ohmsతో సిరీస్లో ఉంది. సో 80 ohms ఈజ్ ఇన్ సిరీస్ విత్ 100. సో నెక్స్ట్ R total is equal to 80 plus 100, that is equal to 180 ohms. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. V total ఎంత? 90 బై R total ఎంత? 180. సో నీకు ఆన్సర్ 1/2 amperes వచ్చింది I total. ఇప్పుడు ఇదే కదా I total. ఈ I total ఇందులో రెండు ముక్కలు అవుతుంది, కానీ 100 ohmsలో నుంచి I total వెళ్తోందా లేదా? 100 ohms సిరీస్లో ఉంది. సిరీస్లో ఉన్నప్పుడు సేమ్ కరెంటు వెళ్తుంది. 100 ohmsలో నుంచి I total వెళ్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 100 ohms దగ్గర పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈజీ మెథడ్ చెప్తున్నాను, షార్ట్ కట్ మెథడ్ అనమాట. సో 100 ohms దగ్గర నుంచి నీకు పొటెన్షియల్ తెలిస్తే ఆ మిగిలిన పొటెన్షియల్ కదా ఇక్కడ వస్తుంది. సో పొటెన్షియల్ అక్రాస్ 100 ohms ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి? B = IR. ఇందులో నుంచి ఎంత కరెంట్ వెళ్తోంది? టోటల్ కరెంట్ అంటే 1/2 ఇంటూ ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత? 100. సో 50 volts వచ్చిందా? 100 ohms దగ్గర నీకు ఎంత వోల్టేజ్ వచ్చింది? 50 volts. 90 voltsలో 100 ohms దగ్గర 50 volts డ్రాప్ అయింది అంటే మిగతాదే కదా ఇక్కడ డ్రాప్ అయ్యేది. సో పొటెన్షియల్ అక్రాస్ వోల్ట్ మీటర్, నీకు కావాల్సింది అదే కదా. వోల్ట్ మీటర్ దగ్గర అయినా ఇక్కడైనా పొటెన్షియల్ సేమ్, బికాజ్ రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఎంత వస్తుంది? 90 volts - 50 volts, ఆన్సర్ 40 volts ఈజ్ ద ఆన్సర్.
ఆన్సర్లు బట్టి కొట్టద్దు. 23లో వచ్చిన క్వశ్చన్ యాజ్రీస్గా రాదు, మెథడ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఏ మెథడ్ని నోటిఫై చేశారు అంటే ఈ V = IR మీద బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్లో ఉంటాయి, ఏదో ఒక దాని దగ్గర కరెంటు, ఏదో ఒక దాని దగ్గర పొటెన్షియల్ అడుగుతున్నారు. సో ఈ మోడల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మోడల్, అలాగే ఇగో ఇదొకటి అన్నీ సేమ్ మోడల్. ఇప్పటికీ 2 ప్రాబ్లమ్స్ ఒకటే మోడల్ మీద చేసాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ అ కాపర్ వైర్ ఇస్ స్ట్రెచ్డ్, సూపర్ డూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రజని ఆల్రెడీ ఈఎంఐ నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 1 షాట్ అలాంగ్ విత్ PYQ చేసేసానమ్మా, ఒక్కసారి ఆ వీడియో చూడు. రజని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 1 షాట్ అలాంగ్ విత్ PYQs ఆల్రెడీ డన్, ప్లీజ్ వాచ్ ఇట్. సో రివిజన్ గ్రావిటేషన్ చేస్తాను నాన్న. కాపర్ వైర్ ఇస్ స్ట్రెచ్డ్ టు, నేను ఇందాక చెప్పాను చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఒకటి ఉంది అని చెప్పాను. కాపర్ వైర్ ఈస్ స్ట్రెచ్డ్ టు డ్రాన్ ఇంటూ ఎలాంగేటెడ్ వచ్చినప్పుడు ఏం కన్సిడర్ చేయాలని చెప్పాను, ఆర్ ప్రపోర్షనల్ టు L². ఓకే, ఇట్స్ అయితే ఇక్కడ చూడండి, కాపర్ వైర్ ఈస్ స్ట్రెచ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్ బై 20%. నేను ఇందాక ఏం చెప్పాను, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్ ఏదైతే ఉందో ΔR/R × 100 = 2 × ΔL/L × 100. సో ఇక్కడ నేను 2 × 20% వేసేస్తే ఆన్సర్ 40%. కరెక్టా ఈ మెథడ్? నేను ఇప్పుడు చేసింది కరెక్ట్ మెథడా? కాదు, రాంగ్. బికాస్ పర్సంటేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% అంటే 5% కంటే చాలా ఎక్కువ ఉంది. సో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మెథడ్ వేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది, అప్రాక్సిమేట్ ఆన్సర్ కూడా రాదు. సో దట్ ఈస్ అంటే అప్రాక్సిమేట్ దగ్గరలో వస్తుంది కానీ రాంగ్, బికాస్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ఏం మెథడ్ వాడాలి మేడం? నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే ఇలా కూడా రాయొచ్చు కదా, R2 - R1/R1 × 100 = ఎంత, ఇలా కూడా రాయొచ్చు. ఇది ఎప్పుడు వాడాలి? పర్సంటేజ్ <5 ఉంటే. ఇక్కడ 20% ఉంది, సో నీకు అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ రాదు. సో ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది చేయాలి అంటే నాకు R1 ఏంటి, R2 ఏంటి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు, ఒక వైర్ ఉంది, దాని లెంత్ 20% పెరిగేదాకా లాగాను అంటే L1 = L అనుకున్నప్పుడు L2 = L + 20% ఆఫ్ L. ఉన్నదానికి 20% పెంచాను నేను. సో L కామన్ తీసేస్తే మనకి 1 + 20% అంతే. సరే రాస్తాను, 1 + 20% అంటే 20/100. సో 1/4 వస్తుంది మనకి, సారీ 1/5. 1/5 అంటే మనకి 6/5, అవునా? 6L/5. L2 ఎంత వచ్చింది? 6L/5. నాకు L1 L2 కావాలా, R1 R2 కావాలా? R1 R2 కావాలి. మరి R1 R2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? టు ఫైండ్ R1 అండ్ R2కి రిలేషన్ తెచ్చుకోవడానికి ఇప్పుడు దీన్ని వాడతా. R1/R2 = L1/L2² సో R1/R2 = L1 ప్లేస్లో L, L2 ప్లేస్లో 6L/5. 6L/5 పైకి తీసుకొస్తాను, ² LL క్యాన్సిల్. సో ఎంత వచ్చింది నాకు? 25/36, రైట్? సో R1 R2 ఒకదాని టర్మ్స్లో ఇంకొకటి వచ్చింది చూడండి. R1 = 25/36 టైమ్స్ ఆఫ్ R2 వచ్చిందా? R1 లేదు, R2 = 36/25 టైమ్స్ ఆఫ్ R1 వచ్చిందా? ఎందుకంటే నేను ఇక్కడ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. R2 - R1/R1 × 100 = R2 36/25 - 1 ఇంటూ R1. ఇవన్నీ కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతాయి మనకి, ఇంటూ 100 మిగులుతుంది. R1 క్యాన్సిల్ అయిపోతుంది మొత్తం. సో 36 - 25/25 ఇంటూ 100. 36 - 25 ఎంతమ్మా? 11 కదా. సో ఇది ఎంత వచ్చింది మనకి? 44% వస్తుంది చూడండి. 11 100/25 అంటే 4, 11 × 4 44%. సో కరెక్ట్ ఆన్సర్ ఎంతమ్మా ఇక్కడ? 44%.
ఇందాక చేస్తే ఎంత వచ్చింది 40%. సో నువ్వు పొరపాటున ఇది వేస్తే అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది. ఇంటీజర్ టైప్లో ఇస్తాడు, అందుకే చాలా తెలివిగా ఇంటీజర్లో ఇస్తాడనమాట. మనం అప్రాక్సిమేట్ అంటే దగ్గరలో ఉన్న బిట్ కూడా పెట్టేయచ్చు. ఇప్పుడు 40% వచ్చింది, ఆప్షన్స్లో 40కి దగ్గరలో 44 కనిపిస్తుంది, సో 44 పెట్టేసేయచ్చు. కానీ ఇంటీజర్లో మనం గెస్ చేయడానికి కూడా లేదు, కరెక్ట్గా తెలిస్తేనే చేయగలము, లేదంటే పోతుంది అనమాట మార్క్. నెక్స్ట్, యూనిఫామ్ మెటాలిక్ వైర్ క్యారీస్ కరెంట్, దాని బ్యాటరీ పొటెన్షియల్ ఇచ్చారు, మాస్ ఇచ్చారు, డెన్సిటీ ఇచ్చారు, రెసిస్టివిటీ గివెన్, లెంత్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, గాల్లో ఆలోచించొద్దు, ఖచ్చితంగా గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. I is equal to 2 amperes, B is equal to 3.4 volts. నెక్స్ట్ మాస్ ఇచ్చారు చూడండి, M is equal to 8.92 into 10 power minus 3 kg, SI యూనిట్స్లోనే ఉంది. డెన్సిటీ is equal to 8.92 into 10 to the power 3 kg per meter cube, ఇది కూడా SI యూనిట్స్లో ఉంది. రెసిస్టివిటీ 1.7 into 10 to the power minus 8 ohm meter, ఇది కూడా SI యూనిట్స్లోనే ఉంది. ఇవన్నీ చెక్ చేయాలి. ఓపిక ఉండాలన్నమాట, ఓపిక చాలా ఉండాలి, లేదంటే మాత్రం ఫిజిక్స్ అతి ఈజీగా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పోగొట్టేసుకుంటారు, జాగ్రత్త. డయామీటర్ని రేడియస్గా కన్సిడర్ చేశాను లాస్ట్ క్వశ్చన్లో. అసలు డయామీటరే లేదు కదమ్మా, లెంత్ కదా ఇక్కడ ఉన్నది. దెర్ ఈస్ నో డయామీటర్ ఎట్ ఆల్, ఇది లెంత్ రేడియస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే కనుక ఇందులో కూడా V ఈజ్ ఈక్వల్ టు IRలే ఉన్నాయి, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎనీవే, సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, L ఫైండ్ అవుట్ చేయాలి. L కనిపిస్తోంది, రో కనిపిస్తోంది. రోకి ఎల్కి ఉన్న ఏకైక రిలేషన్ ఏంటి, ఏమైనా ఉందా లేదా? నాకు ఇవన్నీ చూస్తుంటే VI కూడా కనిపిస్తోంది ఇక్కడ. ఎప్పుడైతే VI కనిపించిందో కెన్ ఐ క్యాలిక్యులేట్ R ఆర్ నాట్? R క్యాలిక్యులేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. R రో L కనిపించిందంటే ఫార్ములా ఒకటే ఉంది, R ఇజ్ ఈక్వల్ టు రో L బై A. అయితే ఏరియా ఇవ్వలేదు, కానీ మాస్ డెన్సిటీ ఇచ్చారు. ఇక్కడ నేను ఇందాక చెప్పింది వాడాలి. డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. బాగానే ఉంది, కానీ వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏరియా కనిపిస్తోందా? ఏరియాని లెంత్తో మల్టిప్లై చేస్తే వాల్యూమా కాదా? సో నేనేం చేస్తాను, ఇంటూ L బై L చేస్తాను. సో ఏరియా ఇంటూ లెంత్ ఏమైంది? వాల్యూమ్. సో రో L స్క్వేర్ బై వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు R. L స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు R ఇంటూ V బై రో, దట్స్ ఇట్. సో సబ్స్టిట్యూట్ చేయండి, అండర్ స్క్వేర్ రూట్ చేయండి, అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్డ్. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ మెథడ్ చేసాం కదా, అయిపోయింది. రేపు పొద్దున ప్రాబ్లంలో ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు, నీకు L ఇచ్చాడు, ఏరియా కావాలి, L ఇచ్చాడు, ఏరియా ఎలిమినేట్ కాకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక రకంగా ఏం ఆలోచించవచ్చు? R ఈజ్ ఈక్వల్ టు రో L బై ఏ ఇంటూ ఏ బై ఏ చేయకూడదా? ఇంటూ ఏ బై ఏ కూడా చేయొచ్చు. అప్పుడు నీకేమొచ్చింది? L ఇంటూ ఏ వాల్యూమ్, రెసిస్టివిటీ ఇంటూ వాల్యూమ్, ఇది వాల్యూమ్. L ఇంటూ ఏ ఏమైందమ్మా? వాల్యూమ్. రెసిస్టివిటీ ఇంటూ వాల్యూమ్ బై ఏ స్క్వేర్. సో 23లో లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మేబీ 24లో ఏరియా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. నీకు ఏది కావాలో అది ఉంచాలి, అవసరం లేని దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో మనం అప్పుడప్పుడు ఇంటూ L బై L చెయ్యొచ్చు, ఇంటూ ఏ బై ఏ చెయ్యొచ్చు అనే ఐడియా కూడా రావాలి. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి. R ఎక్కడ? R ప్లేస్లో ఏం రాస్తారు? R ఈజ్ ఈక్వల్ టు V బై I కదా. సో V ఎంత? 3.4 బై I ఎంతమ్మా? 2. దీన్ని ఇలా ఉంచండి, సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఇష్టం ఏమైనా. సో 1.7 కదా ఓమ్స్. 1.7 ఇంటూ పొటెన్షియల్ V 3 వాల్యూమ్. ఇది వాల్యూమ్ అంటే ఏం రాయాలి? మాస్ బై డెన్సిటీ కదా. R ఇంటూ వాల్యూమ్ ప్లేస్లో మాస్ బై డెన్సిటీ ఇంటూ రెసిస్టివిటీ. సో మాస్ ఎంతమ్మా మనకి? మాస్ 8.92 ఇంటూ 10 to the power minus 3 బై డెన్సిటీ 8.92 ఇంటూ 10 to the power 3 ఇంటూ రెసిస్టివిటీ 1.7 ఇంటూ 10 power minus 8. ఇది L స్క్వేర్, నాకు తెలిసి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి.
మీకు నేను తప్పు రాశాను, L square is equal to R into V by rho. V ప్లేస్లో వాల్యూమ్ is equal to mass by density. మాస్ బై డెన్సిటీ, డెన్సిటీ 10⁻3. ఎస్, ఆన్సర్ L square is equal to 100 వస్తుంది అనుకో. ఎస్, 10⁻−8 ఉంది కదా, పైకి వెళ్తే +8 అవుతుంది. సో ఆన్సర్ మనకి చూడండి 10⁻−3 6. L is equal to 10 meters వస్తుంది, బికాజ్ L square 100 వస్తుంది. L square 100 వస్తుంది, L ఎంత వస్తుందమ్మా 10 meters వస్తుంది. నెక్స్ట్, in the given circuit equivalent resistance between terminal A and B, ఇది టెర్మినల్ A, ఇది టెర్మినల్ B, ఈ రెండింటి మధ్యలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రతిసారి పొటెన్షియల్ మెథడ్ ఒకటి వేయడం చాలా చాలా ఇంపార్టెంట్, మీకు హెల్ప్ అవుతుంది. ఏదో గాల్లో లెక్కలేసేసి ఇప్పుడు ఇలా చూడగానే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, ఈ ఆన్సర్ దీనికి ప్యారలల్, ఈ రెండు సిరీస్ దీనికి ప్యారలల్, ఈ రెండు సిరీస్, అవునా? కరెక్టా? చూడండి ఇది ఎంత, మీరు పొటెన్షియల్ మెథడ్ వేయకపోతే ఎట్లా పోతుంది ప్రాబ్లం అనేది తెలుస్తుంది. పొటెన్షియల్ మెథడ్లో ఏం చెప్పాను, జంక్షన్స్ దగ్గరికి పాత్ గనక రెసిస్టెన్స్ అడ్డం ఉంటే పొటెన్షియల్ మారిపోతుంది, రెసిస్టెన్స్ అడ్డం లేకపోతే పొటెన్షియల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ దగ్గర ఉంది, ఇలా వస్తే రెసిస్టెన్స్ అడ్డం ఉంది కాబట్టి ఇదేదో ఎక్స్ పొటెన్షియల్ దగ్గర ఉంది అనుకుందాం. నువ్వు ఇలా వచ్చినా రెసిస్టెన్స్ అడ్డం ఉంది అంటే పొటెన్షియల్స్ మారిపోతాయి. సో దీనిని నేను ఏదో వై పొటెన్షియల్ అనుకుంటా, మధ్యలో రెసిస్టెన్స్ ఉంది కదా, పొటెన్షియల్ మారిపోతుంది, ఏదో వేరే వై పొటెన్షియల్ అనుకుందాం. ఆ తర్వాత చూడండి మధ్యలో ఏం లేదు అంటే ఇది కూడా వై పొటెన్షియల్ దగ్గరే ఉంది. కానీ ఇలా వస్తే రెసిస్టెన్స్ అడ్డం ఉంది, కానీ ఇక్కడ ఇంకొక పాత్ కూడా ఉంది, ఇలా వస్తే రెసిస్టెన్స్ ఏమీ అడ్డం లేదు అంటే ఇది కూడా వై పొటెన్షియల్. పక్కనున్న జంక్షన్ ఏమీ అడ్డం లేదు, ఇది కూడా వై పొటెన్షియల్. ఈ పాత్లో వస్తే ఏం అడ్డం లేదు అంటే ఇది కూడా వై పొటెన్షియల్ దగ్గర ఉంది. ఇప్పుడు ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు, సరే ఏ ఇక్కడ రాయండి, నేను మళ్ళీ డయాగ్రామ్ గీస్తాను చూడండి. బి 3 ohms అనేది ఏకి ఎక్స్కి మధ్యలో ఉంది, వేరు వేరు పొటెన్షియల్స్. 2 ohms అనేది ఎక్స్కి వైకి మధ్యలో ఉంది, వేరు వేరు పొటెన్షియల్స్. 6 ohms అనేది బీకి వైకి మధ్యలో ఉంది, వేరు వేరు పొటెన్షియల్స్. ఇది కూడా ఎక్స్ వై మధ్యలో ఉంది, వేరు వేరు పొటెన్షియల్స్. ఇది చూడండి 2 ohms అనేది వైకి మధ్యలో ఉంది, వైకి మధ్యలో ఉంటే సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 0. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయ్యిందో కరెంట్ కూడా 0 అయిపోతుంది. అంటే ఈ 2 ohms సర్క్యూట్లో ఉన్నా లేనట్లే, ఈ 2 ohms అనేది సర్క్యూట్లో ఉన్నా లేనట్లే, పోయింది, సర్క్యూట్లో లేదు అసలు అది. సో ఇప్పుడు మన సర్క్యూట్ ఏమైంది, ఒక్కసారి మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇది 3 ohms అండ్ ఈ 2 ohms అలాగే ఉంది, అండ్ ఇక్కడ 6 ohms అలాగే ఉంది. ఈ 2 ohms ఎక్స్ వై మధ్యలో ఉంది కాబట్టి కరెంట్ వెళ్తుంది, ఇక్కడ ఏం లేదు, ఇదేం లేదు ఇంకా. సో కరెంట్ ఇలా తిరిగి ఇలా వచ్చేసింది, అవునా? సో కరెంట్ ఇది ఎక్స్ వై మధ్యలో ఉంది. ఇవి చూడండి పోయింది, ఇది కూడా చూడండి. ఈ 4 ohms ఈ 4 ohms రెండు సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి. ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయాలి, కరెంట్ ఎలా ఫ్లో అవుతోంది అనేది ఒక్కసారి చూసుకోండి. సో లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఇందాక ఏం చెప్పాను గుర్తుందా, ఏ పొటెన్షియల్ మధ్యలో కావాలి నీకు, ఏ బి. ఇంకా చిన్నగా చెప్తాను మీకు, ఎక్స్ వై ఉన్నాయి కదా, ఇది ఎక్స్ అని పెట్టుకోండి, ఇది వై అని పెట్టుకోండి. 3 ohms ఏకి ఎక్స్కి మధ్యలో ఉంది, 3 ohms. 2 ohms ఎక్స్కి వైకి మధ్యలో ఉంది, ఇది 2 ohms. ఓకే, 4 ohms వైకి మధ్యలో ఉంది, 4 కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ రెండు వైకి మధ్యలో ఉన్నాయి. వైకి మధ్యలో ఉంటే మనం ఏం చేయలేము, అవి అలా వదిలేయడమే. నెక్స్ట్ చూడండి ఇంకేమైనా మిగిలాయా చూడండి. ఈ 2 ohms రాస్తామా, ఎక్స్ వై మధ్యలో ఉంది, 2 ohms అయిపోయింది. ఈ 2 ohms రెండు రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదొక 2 ohms ఇదొక 2 ohms. సో ఇంకొకటి ఇలా వచ్చిందనమాట నాకు, ఇంకొక 2 ohms. ఇందాక ఇది రాశాను ఎక్స్ వై మధ్యలో ఉంది, ఇప్పుడు ఇది రాయాలి కదా, ఎక్స్ వై మధ్యలో ఉంది. ఈ 6 ohms ఎక్కడ ఉంది, బీకి వైకి మధ్యలో ఉంది, ఇది 6 ohms. అంతే, ఇంకేం లేదు. మిగతావన్నీ చూడండి వై అంటే సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 0. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయ్యిందో అందులో నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మరి కరెంట్ ఎలా వెళ్తుంది అంటే ఈ 2 ohmsలో నుంచి ఈ వైర్లో నుంచి వచ్చి ఇలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి చూడండి, ఫార్ములా ఖతం. ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి, సేమ్
ప్యారలల్లో ఉన్నప్పుడు నీకు ఎంత వస్తుంది ఆన్సర్? 1 ఓం వస్తుంది. 2 ప్యారలల్లో ఉన్నప్పుడు ఆన్సర్ 1 ఓం. ఈ 1 చూడండి 3 ఓమ్స్ 1 ఓమ్స్ 6 ఓమ్స్ సిరీస్లోకి వచ్చేసాయి. కరెంట్ సేమ్గా వెళ్తుంది కదా, ఇదంతా 1 ఓం. 3 ఓమ్స్లోంచి ఎంటర్ అయిన కరెంట్ 1 ఓమ్ మళ్ళీ 6 ఓమ్స్. పాత్ సేమ్గా ఉన్నప్పుడు సిరీస్లో ఉంటాయి. సో 3 + 1 + 6 ఆన్సర్ 10 ఓమ్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా కొంచెం ఇలా అనాలిసిస్ చేయడం రాకపోతే ఇలా డ్రా చేయండి. ఏ పొటెన్షియల్స్ కావాలో అవి ఆపోజిట్లో రాసుకుంటారు.